Aspirants చూడండి, PQ కెన్ డూ ద వర్క్ ఇన్ 45 days 60 days రెస్పెక్టివ్లీ. P అన్నవాడు 45 days చేస్తే Q అన్నవాడు 60 days చేస్తే గుర్తుపెట్టుకోండి ఆస్పిరెంట్స్, ఇఫ్ Q alone works for 15 days, Q అన్నవాడు 15 days చేస్తే అండ్ లీవ్స్ ద వర్క్ 15 days చేసిన పిమ్మట తర్వాత ఏం చేశాడంటే Q అన్నవాడు Q ఫర్ క్వీన్ లీవ్ ద వర్క్, లెఫ్ట్ ద వర్క్, హ్యాడ్ బీన్ లెఫ్ట్ అవుట్, వెళ్ళిపోయాడండి, పని నుంచి వెళ్ళిపోయాడండి. ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఆఫ్టర్ 15 days తర్వాత అండి. ఓకేనండి. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ డూ ద రిమైనింగ్ వర్క్ బై P? మరి మిగిలిన పని P అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడనేది క్వశ్చన్ అండి. యాస్పిరెంట్స్ చూస్తే కనుక P అన్నవాడు 45 daysలో చేస్తాడండి. ఎన్ని డేస్లో చేస్తాడండి? ఇక్కడ 45 days చేస్తాడు. అలాగే Q అన్నవాడు ఎన్ని రోజులు చేస్తాడంటే కనుక గుర్తుపెట్టుకోండి 60 days చేస్తాడండి. ఎన్ని డేస్ చేస్తాడండి? ఇక్కడ 60 days చేస్తారండి. ఓకేనా ఆస్పిరెంట్స్? ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కావాల్సింది ఏంటంటే 15 days Q అన్నవాడు చేశాడు. ఓకేనా ఆస్పిరెంట్స్? 15 days వర్క్ డన్ బై 15 days వర్క్ డన్ బై Q అండి. వర్క్ డన్ బై Q అంటే 1 day వర్క్ ఎంత అంటే కనుక 1/16 అన్న. అలాంటిది ఎన్ని రోజులు చేశారంటే కనుక 15 days చేశాడు. ఎవడు? Q. సో 15 1 15 4 అంటే పావుల వాట కంప్లీట్ అయిపోయింది. ఎవరు చేసేసారు? Q చేసేసారు. అంటే ఇప్పుడు Q అనేవాడు వదిలేశాడు కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే కనుక 3/4 ఆఫ్ ద పార్ట్ ఉందండి. ఏ పార్ట్ ఉందండి? 3/4 ఆఫ్ ద పార్ట్ ఉందండి. 1 - 1/4 చేసుకోవచ్చు, లేదా న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా ఆస్పిరెంట్స్? సో చూసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ 3/4 అనేది ఏంటంటే ఎవరు చేస్తారు అంటే ఖచ్చితంగా P చేస్తాడు. ఎందుకంటే Q వెళ్ళిపోయాడు కాబట్టి. P యొక్క డేస్ ఎంత అంటే కనుక 45 days అండి. P యొక్క డేస్ ఎంత అండి? ఇక్కడ 45 days అండి. సో చూసుకుంటే కనుక 135/4 అండి. 4 3 12 బ్యాలెన్స్ 1 పక్కన 5 15 అండి. మరలా 4 3 12 బ్యాలెన్స్ 3 అండి. సో 33 అండ్ 3/4 డేస్ అండి. 33 అండ్ 3/4 డేస్ అండి. ఆప్షన్ 1. ఓకేనా ఆస్పిరెంట్స్? సో ఇదే మాదిరిగా ఈ యొక్క సమ్కి మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియపరిచి చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఆస్పిరెంట్స్?